మోకాళ్ళ నొప్పి ఎందుకు వస్తుంది, మోకాళ్ళ నొప్పికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, నీ ట్రాన్స్ప్లాంటేషన్ లో రోబోటిక్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, అలానే అధిక రక్తపోటుకి రీజన్స్ ఏంటి, హై బీపీ కంట్రోల్లో ఉండాలంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం అవుతాయి అనే విషయాలు మనకు తెలియజేయడానికి ఆనర్స్ రోబోటిక్ హాస్పిటల్ నుంచి ఇంటర్నేషనల్లీ ట్రైన్డ్ అండ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆనర్స్ రోబోటిక్ హాస్పిటల్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బాలరాజ్ నాయుడు గారు, అలానే జనరల్ మెడిసిన్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ రవికిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఈవినింగ్. ఓకే డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఈ మోకాళ్ళ నొప్పులు అనే ప్రాబ్లంతో ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. ఇది రావడానికి రీజన్ ఏంటి? యూజువల్గా మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం, ఫస్ట్ ఈ మోడల్ చూసినట్లయితే మీరు ఈ బ్లూ కలర్లో కనపడుతున్నది కార్టిలేజ్, గుజ్జు అంటారు. సో ఈ బ్లూ కలర్ అంటే 40 years వరకు ఇలా ఉంటుంది. ప్లస్ మధ్యలో చిన్న డిస్క్ ఉంటుంది, ఇది కార్టిలేజ్ అంటారు. ఈ కార్టిలేజ్ అనేది 45 సంవత్సరాల వరకు నార్మల్గా ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్లోగా ఈ కార్టిలేజ్ పీల్ ఆఫ్ అవడం స్టార్ట్ అవుతుంది. మీరు ఈ మోడల్లో చూసినట్టయితే కంప్లీట్గా ఈ బ్లూ కలర్ కార్టిలేజ్ వెళ్ళిపోయి రెడ్ కలర్ కనపడుతుంది. ఈ ఎబర్నేటెడ్ కార్టిలేజ్ అంటారు. ఇది ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్, అంటే వయసుతో పాటు. దీంట్లో ఎర్లీ ఆర్థరైటిస్ ప్లస్ మోడరేట్ ఆర్థరైటిస్, సివియర్ ఆర్థరైటిస్ అంటారు. ఎర్లీ ఆర్థరైటిస్ అంటే 45 నుంచి 55 years వస్తుంది. మోడరేట్ ఆర్థరైటిస్ 55 నుంచి 60, అండ్ అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ మోర్ దాన్ 65 years వరకు వస్తుంటుంది. అప్పుడు పేషెంట్స్కి పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది కాకుండా ఎర్లీగా వచ్చినట్లయితే అరౌండ్ 25 years నుంచి 35 years మధ్యలో వచ్చినట్లయితే అది రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు. దానికి కీళ్ళవాతం, జెనెటిక్. వాళ్ళకి టెస్ట్ చేసినట్లయితే ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ యాంటీసీసీపీ యాంటీబాడీ టెస్ట్ కానీ 2 పాజిటివ్ ఉంటాయి. సో మెయిన్ మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్ ఏజ్ రిలేటెడ్, అండ్ రెండోది రుమటైడ్ ఆర్థరైటిస్ విచ్ ఇస్ జెనెటిక్ అన్నట్టు. ఓకే డాక్టర్, అయితే సివియర్గా ఈ మోకాళ్ళ నార్మల్గా అయితే మోకాళ్ళ నొప్పులు మనం చూస్తూనే ఉంటాయి. అయితే సివియర్గా మోకాళ్ళ నొప్పులు వస్తున్నప్పుడు ఎలాంటి లక్షణాల వల్ల ఇది రెగ్యులర్గా ఉండే మోకాళ్ళ నొప్పులు అని తెలుసుకోవచ్చు అంటారు? యూజువల్గా మనకు పేషెంట్స్ అందరూ కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చినట్లయితే వాళ్ళు స్వెల్లింగ్స్ ఉంటాయి, కాళ్ళలో వాపులు ఉంటాయి, ప్లస్ రాత్రి నిద్రపడడానికి కూడా ఇబ్బంది పడుతుంటుంది. అండ్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా, అంటే ఒక 1/2 kilometers నడిచి కూరగాయలు తెచ్చుకుందామని కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ కాళ్ళు వంకర్లు స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా సిమ్టమ్స్. అండ్ పేషెంట్స్కి సిమ్టమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎక్స్రేస్ తీస్తారు. ఎక్స్రేస్ తీసిన తర్వాత బోన్కి మధ్యలో మనకు నార్మల్ ఎక్స్రే తీసుకున్నట్లయితే 1 centimeter గ్యాప్ ఉంటుంది లోపల, మధ్యలో డిస్క్ మినిస్కస్ అంటారు, అండ్ కార్టిలేజ్ 9 mm కార్టిలేజ్ ఉంటుంది. ఇవి 2 తీసుకున్నప్పుడు గ్యాప్ మెయింటైన్ చేయాలి. గ్యాప్ ఏమాత్రం తగ్గినా సరే దాన్ని అప్పుడు ఆర్థరైటిస్ అంటాం. ఆర్థరైటిస్లో కూడా 4 grades ఉంటాయి. మీరు ఎక్స్రే చూసినట్టయితే ఆ మోడల్లో కనపడుతుంటుంది క్లియర్గా. గ్యాప్ యాక్చువల్గా 1 centimeter గ్యాప్ ఉండాలి. 1 centimeter కంటే తగ్గితే అరౌండ్ 5 mm తగ్గింది అనుకోండి, ఎర్లీ ఆర్థరైటిస్ అంటారు. కంప్లీట్గా తగ్గిపోతే వెరీ అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ అంటారు. సో పేషెంట్కి సిమ్టమ్స్ ఉంటే ఎక్స్రేస్ తీసుకోవాలి, అండ్ ఇమీడియట్గా డాక్టర్ని కలిస్తే మీకు గ్రేడింగ్ ఇస్తారు, ఎర్లీ, మోడరేట్, సివియర్, వెరీ సివియర్ ఆర్థరైటిస్ అని. డాక్టర్, అయితే ఈ మోకాళ్ళ నొప్పుల్ని ట్రీట్ చేయడానికి అవైలబుల్గా ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? సో ప్రజెంట్గా పేషెంట్స్ వాళ్ళ సిమ్టమ్స్ బట్టి వాళ్ళకి గ్రేడింగ్ ఇస్తాం, ఎర్లీ అండ్ మోడరేట్, సివియర్, వెరీ సివియర్. అండ్ వెరీ ఎర్లీ స్టేజ్లో వచ్చినట్టయితే వాళ్ళు మందులు వాడినట్టయితే సరిపోతుంది. ఎవ్రీ ఇయర్ ఒక 1 month కాల్షియం టాబ్లెట్స్, విటమిన్ D3 సప్లిమెంట్, గ్లూకోజ్ అమైన్స్ వేసుకున్నట్టు సప్లిమెంట్స్ అన్నట్టు. అంటే ఏదైతే కార్టిలేజ్ పీల్ ఆఫ్ అయిందో ఈ కార్టిలేజ్కి మేము సప్లిమెంట్స్ ఇస్తాం. దాంతోపాటు ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఇండియన్ టాయిలెట్స్ వాడకుండా, మెట్టి ఎక్కకుండా, దిగకుండా, కింద కూర్చోకుండా, బాసిపట్లు, వజ్రాసనాలు, పద్మాసనాలు వేసుకోకుండా ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలి. ఐడియల్ వెయిట్ మెయింటెనెన్స్ అంటే మన హైట్ 178 centimeters అనుకోండి, -100 అంటే 78 kgs ఉండాలి ఎవరైనా సరే. వాళ్ళ హైట్ని బట్టి వాళ్ళ వెయిట్ డిసైడ్ చేస్తాము. ఒకవేళ వెయిట్ ఒక 2 kgs పెరిగితే వాళ్ళకు ప్రపోర్షనేట్గా 5 times లోడ్ పెరుగుతుంది. వెయిట్ మెయింటైన్ చేసి ప్రికాషన్స్ తీసుకుంటుంటే యూజువల్గా 65 years వరకు కూడా మోకాలు అరగవు. బట్ ఎవరైనా మెట్లు ఎక్కి దిగితే మాత్రం వాళ్ళకి 5 times లోడ్ పడుతుంది. ఎస్పెషల్లీ వాళ్ళు రాకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలి. సిమ్టమ్స్ ఉన్నట్లయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయించుకోవాలి. గ్రేడింగ్ బట్టి వాళ్ళకు మందుల, జాగ్రత్తల, ఫిజియోథెరపీ అని చెప్తారు. ఫస్ట్ స్టేజ్లో యూజువల్గా మనకు మందులు, జాగ్రత్తలు. సెకండ్ స్టేజ్ వచ్చినట్టయితే కొందరు పేషెంట్స్కు లేటెస్ట్ అడ్వాన్స్గా మనకు కొంత ఇంజెక్షన్స్ వరకు వచ్చినాయి, PRP ఇంజెక్షన్స్ అని. ఇవి కొంతవరకు మాత్రమే పనిచేస్తాయి, గ్యారంటీగా ఏముండదు. బట్ ఇట్ ఈస్ సంథింగ్ బెటర్ దాన్ మెడిసిన్ అన్నట్టు. వెరీ లేట్గా వచ్చినట్టు మాత్రం నీ రీప్లేస్మెంట్ సర్జరీ అడ్వైజ్ చేస్తాం. ఓకే డాక్టర్, అయితే ఈ కన్వెన్షనల్ మెథడ్ కంటే రోబోటిక్ సర్జరీ అనేది ఎలా బెటర్ అంటారు?
చాలామంది పేషెంట్లు మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు చాలామంది నీ రీప్లేస్మెంట్ అడ్వైజ్ చేసినప్పుడు రోబోటిక్ సర్జరీ పాత్ర ఏంటంటే మీరు ఈ మోడల్ చూసినట్లయితే ఈ బ్లూ కలర్ కార్టిలేజ్ అనేది కంప్లీట్గా తీసేసి మనం ఒక సైడ్ మెటల్ ప్లేస్ చేయాలి. ఈ మెటల్ ప్లేస్ చేసిన తర్వాత ఒక సైడ్ ప్లాస్టిక్ వస్తుంటుంది ఇట్లా ఈ విధంగా. సో దీని యొక్క మూమెంట్ కంప్లీట్ ఫ్రీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. రోబోటిక్ సర్జరీ యొక్క పాత్ర ఏంటంటే నువ్వు ఎంత స్మూత్గా దీన్ని అలైన్మెంట్ తీసుకొస్తాం అన్న దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. అంటే మనం యాక్చువల్గా ఇక్కడ చూడండి, మీరు ఈ మోడల్ చూసినట్టయితే ఇక్కడ కూడా 1 mm గ్యాప్ కూడా లేదు. ఈ రోబోట్ మీరు ఆ మోడల్లో చూసినట్టయితే నీ రీప్లేస్మెంట్ మోడల్ మీరు స్క్రీన్ మీద కనపడుతున్న బ్లూ కలర్ మోడల్ అయితే ఎక్స్రే అయితే బిఫోర్ సర్జరీ మాకు 3D మోడల్ వస్తుంది. ఆ 3D మోడల్ ప్రకారం మేము బోన్ కటింగ్ ప్రిపేర్ చేసి పెడతాం. అండ్ యూజువల్గా కన్వెన్షనల్ సర్జరీలో మనకు మోర్ దాన్ 1.5 hours పడుతుంది. రోబోటిక్ సర్జరీలో చాలా తక్కువ బ్లడ్ లాస్ ఉండడం వల్ల 6 to 8 minutesలో మెయిన్ సర్జరీ కంప్లీట్ అవుతుంది. మిగతా అనదర్ 10-20 minutesలో మిగతా సర్జరీ ఫినిష్ అవుతుంది. సో రోబోటిక్ సర్జరీలో చాలా ప్రిసిషన్ ఉంటుంది, తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 35-40 years చెప్తున్నాం ప్రజెంట్గా వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినట్లయితే. అండ్ ఇట్ ఈస్ వెరీ ఆటోమేటెడ్ సర్జరీ అన్నట్టు. సర్జన్ డిజైన్ చేసిన మాత్రమే బోన్ కట్ చేస్తుంది అన్నట్టు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. రఘు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే రఘు గారు. సార్ నాకు యాక్చువల్లీ ఐఎమ్ 56 అండి ఏజ్. ఓకే. బట్ ఈవెన్ దో ఫ్యాట్ పర్సనాలిటీ కాదు, లీన్ పర్సనాలిటీ. ఓకే. సో నాకు 2 knees భయంకరంగా పెయిన్ సార్. యాక్చువల్లీ స్టెప్స్ దిగలేను, ఎక్కలేను. ఇప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ మీకు? సార్ ఇది ఒక 2-3 months నుంచి కొద్దిగా అబ్జర్వ్డ్ యాక్చువల్లీ. నైట్ నిద్ర పడుతుందా అండి మీకు? సార్ నైట్ నిద్ర పట్టడం జరుగుతుందా? ఎస్ సార్. నైట్ పూట నిద్ర వస్తుందా? నిద్ర ఫస్ట్ క్లాస్ సార్, నిద్ర ఫస్ట్ క్లాస్. ఓకే. ఇక్కడ నుంచి మార్కెట్కి వెళ్ళి ఒక 1/2 kilometer నడవగలుగుతున్నారా? నడుగుతాను సార్. వాకింగ్ అంతా ఉంది కానీ ఎస్పెషల్లీ వెన్ ఐ క్లైంబ్ స్టెప్స్. ఓకే. యూజువల్గా మీ ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అంటారు, ఆస్టియో ఆర్థరైటిస్. మీ ఎక్స్రే ఏమైనా చేయించుకున్నారండి ఇప్పటివరకు ఏమైనా? ఎక్కడా లేదు సార్. యాక్చువల్లీ ఐఎమ్ ఇంటూ సర్వీస్ ఫీల్డ్ లోనే ఎక్కువ తిరుగుతుంటాము. ఒకసారి ఏంటంటే ఇది ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్. యూజువల్గా మేము 55 years దాటిన తర్వాత మెట్లు ఎక్కడం దిగడం కంప్లీట్గా బ్యాన్ చేయమని చెప్తాము. సో మీకు మొగాళ్ళ అరుగుదల దాటి స్టేజ్ నుంచి 3కి వస్తుంది బై డిఫాల్ట్, ఇది వేర్ అండ్ టేర్ వల్ల. కాబట్టి మీరు ఒకసారి ఎక్స్రే చేయించుకోండి. ఒకసారి గ్రేడింగ్ వచ్చిన దాన్ని బట్టి మీరు ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. అట్లే కంటిన్యూ దాని మీద వేర్ అండ్ టేర్ అయిన తర్వాత మీకు 2nd నుంచి 3rd నుంచి 4thకి వెళ్తుంది. కాబట్టి నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఎక్స్రే తీయించుకోండి అండ్ దెన్ యూ టేక్ ప్రికాషన్స్. మెట్లు ఎక్కుతున్న దిగుతున్నప్పుడు నథింగ్ టు వరీ. నిద్ర పడుతున్న అవి ఒక్కటే అవాయిడ్ చేయండి, మెట్లు ఒక్కటే అవాయిడ్ చేయగలగండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మాల్యాద్రి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ ఉన్నారు. మాకు మోకాలు నొప్పి మేడం. ఓకే, ఎస్ చెప్పండి. మోకాలు. ఓకే, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మోకాలు నొప్పి. ఓకే అండి, మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 55. ఓకే, ఎప్పటి నుంచి ఉన్నాయండి? ఇప్పుడు 2 నెలల నుంచి. ఓకే, డాక్టర్ సమాధానం చెప్తారు. సో మాల్యాద్రి గారు 55 సంవత్సరాలు వయసు వాళ్ళు. సో మాకు రెగ్యులర్గా వచ్చే 100 మంది పేషెంట్స్లో 80 నుంచి 90% 55 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వస్తారు. యూజువల్గా మనకు తెలంగాణ ప్లస్ ఆంధ్రాలో కలిపి తీసుకుంటే మా స్టాటిస్టిక్స్ ప్రకారం ఆల్మోస్ట్ 3.5 crores members ఆర్ సఫరింగ్ ఫ్రమ్ నీ పెయిన్. సో ఇవన్నీ కూడా ఏజ్ రిలేటెడ్. సో ఒక ఊర్లో మేము క్యాంప్ చేస్తే, మా నేటివ్ ప్లేస్లో మేము క్యాంప్ కండక్ట్ చేసిన ఆల్మోస్ట్ 1300 to 1400 ఓటర్స్ ఉంటే ఆల్మోస్ట్ 1200 పేషెంట్స్ మాకు డాటా రిజిస్టర్ చేసుకుంటున్నారు. సో ఇది కామన్ ఇష్యూ అయింది. మెయిన్ దానికి రావడానికి మెయిన్ కారణం వెయిట్ ఎక్కువ ఉండడం, రెండోది సాల్ట్ కన్సంప్షన్ ఎక్కువ చేయడం అండ్ స్టోర్డ్ పికిల్స్ ఎక్కువ తినడం అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయకపోవడము అండ్ కింద కూర్చోవడం, బాసిపట్లు వేసుకుంటాడు, పద్మాసనాలు వేసుకోవడం, ఇండియన్ టాయిలెట్స్ వాడడం. సో డెఫినెట్గా నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఎవరికైనా మోకాలు నొప్పులు రాకుండా ఉండాలంటే మాత్రం కంపల్సరీగా సాల్ట్ కన్సంప్షన్ తక్కువ చేయాలి, కింద కూర్చోవడం తక్కువ చేయాలి, మెట్లు ఎక్కడం దిగడం తక్కువ చేయాలి, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. ఇంతకుముందు మాల్యాద్రికి అడిగినట్టు మోకాలు నొప్పులు ప్రతి ఊరిలో చాలామందికి ఉంటాయి. అవి ఒకసారి నొప్పి వచ్చిన తర్వాత ఒక దగ్గరలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయించుకోవాలి, వాళ్ళ స్టేజింగ్ తెలుసుకోవాలి. 1-2 స్టేజ్ అయితే కంపల్సరీగా మందులు వాడాలి, 3వ స్టేజ్ అయితే ఇంజెక్షన్, 4th స్టేజ్ అయితే కంపల్సరీ సర్జరీ చేసుకుంటే మళ్ళీ ఒక 30 years ఏమాత్రం ప్రాబ్లం లేకుండా మెయింటైన్ చేయొచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. చారి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి.
నమస్కారం చారి గారు చెప్పండి. ఒక మోకాలు తెచ్చుకుంటే 5 years అయింది సార్. ఓకే, ఒక మోకాలు తెచ్చుకుని 1 year అయింది సార్. మోకాలు నొప్పి గల రెమెడీ ఏంటి అని అడుగుతున్నా. రెండు కూడా రీప్లేస్మెంట్ 2 రీప్లేస్మెంట్ చేసుకున్నారు. ఓకే, రోజుకి ఒక 3.5 kilometers వాకింగ్ చేస్తున్నారు సార్. ఓకే, అయితే లేచి కూర్చున్నప్పుడు కిరికిరా అని సౌండ్ వస్తుంది సార్. 5 months లో నేర్చుకున్నాం యశోదాలో. ఓకే, క్లిప్ ఫార్వర్డ్ జాబ్ చేశారు సార్, సర్జరీ కూడా. ఓకే, దాంతో ఇంకేమన్నా నాకు అవకాశం ఉంటుందా, దానికి ఏమన్నా ఏమిస్తారని దానిపైన మాట్లాడుతున్నాను సార్. ఓకే. ఇప్పుడు మీకున్న సౌండ్స్ వస్తున్నాయని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. ఈ సౌండ్స్ రావడానికి కారణం ఏంటంటే మజిల్ వీక్నెస్ ఉంటే ఈ సౌండ్స్ వస్తుంటాయి. క్రిపిటస్ అంటారు, ఎస్పెషల్లీ కొన్నిసార్లు ఇంటెన్షనల్గా సౌండ్స్ చేస్తుంటారు. సో చాలామంది ఎస్పెషల్లీ ఈ సౌండ్స్ వస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా పేషెంట్ వాళ్ళ వాస్టస్ మీడియాలిస్ ఆబ్లిక్ అంటే దట్ ఈస్ ద లాస్ట్ మజిల్ డెవలప్డ్ ఇన్ ద ఎవల్యూషన్. సో ఆ మజిల్ని స్ట్రెంథెన్ చేసుకున్నట్టయితే ఆ క్రిపిటస్ సౌండ్ అనేది పోతుంది. అతను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకున్నట్టయితే క్రిపిటస్ సౌండ్ పోతుందండి. చారి గారు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వాసుదేవ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నాకు మోకాళ్ళు బేళ్ళు అన్నీ వాచిపోయినటువంటి నొప్పులు వస్తాయండి. చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి మీకు ఈ ప్రాబ్లం? నాకు ఒక 6 months 8 months నుంచి ఉందండి. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 68 అండి. ఓకే అండి. సో కాళ్ళ వాపులు చెప్పండి వాసుదేవ్ గారు మాట్లాడుతున్నారు. అదే 6 months నుంచేనండి. ఒక మెయిన్గా వాపులు కాళ్ళ వాపులు వస్తున్నాయండి. కాళ్ళ వాపులు, మోకాళ్ళ వాపులు, వేళ్ళు, చేతి వేళ్ళు వాపులు. సో మోకాళ్ళ వాపులు ప్లస్ చేతివేలు వాపులు వస్తుంటాయి. యూజువల్గా పోస్ట్ వైరల్ ఆర్థరైలజీ అంటే యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే చేతులు వాపులు వస్తుంటాయి. వీళ్ళు ఎస్పెషల్లీ 3 రకాల టెస్టులు చేయించుకోవాలి. ఒకటి ఎక్స్రే, ఒకటి మోకాళ్ళ కోసం, రెండోది బాడీ బ్లడ్ టెస్ట్ లైక్ సిబిపి, సిఆర్పి, ఏఎస్ఓ టైప్ చేసుకున్నట్టయితే స్లైట్ ఇన్ఫెక్షన్ ఉన్నా మనకు కంప్లీట్గా కంట్రోల్ చేసుకుంటే ఒక 5 రోజులు మందులు వాడినట్టయితే తగ్గిపోతుంది. అండ్ అదేవిధంగా మెయిన్గా ఇతను కంప్లైంట్ మోకాల్లో వాపులు అని చెప్తున్నారు. సో ఆర్థరైటిస్లో ఫస్ట్ సిమ్టమే వాపులు ఉంటాయి. ఆ వాపులు ఉన్నట్లయితే ఇమీడియట్గా వెళ్ళి డాక్టర్ గారు కలిస్తే వాళ్ళు ఎక్స్రేస్ తీసుకొని గ్రేడింగ్ చెప్తారు. ఇంతకుముందు చెప్పినట్టుగా 1, 2, 3, 4. 1, 2 అయితే మెడిసిన్ వాడాలి, అండ్ 4 అయితే కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలి. ఓకే డాక్టర్, అయితే ఈ సర్జరీ టైంలో రోబోటిక్ సిస్టమ్ ప్రిసిషన్ ఎలా పెంచుతుంది? రోబోటిక్ సర్జరీలో ప్రిసిషన్ ఆల్మోస్ట్ 99.99 అంటే 100% అన్నట్టు. ఈ ప్రిసిషన్ అంటే ఏంటంటే మనకి ఇంతకుముందు మీకు మోడల్ చూసినట్టయితే మోడల్లో చూస్తుంటే మీరు 3D మోడల్ సిస్టంలో కనపడుతుంది కదా. సో ఎగ్జాక్ట్గా 9 mm బోన్ కట్ చేయాలి మేము. 9 mm అంటే ఆల్మోస్ట్ సబ్-మిల్లీమీటర్ యాక్సెస్ అంటే ఎంట్రుక మందం అంతా కూడా రోబోట్ కట్ చేస్తుంది. యూజువల్గా ఐబాలింగ్ టెక్నిక్తో మనకు 5% to 10% వేరియేషన్ ఎర్రర్ ఉంటుంది. అందుకే చాలామంది పేషెంట్స్ 100 మంది సర్జరీ చేయించుకుంటే 80 to 90% ఆఫ్ ద పేషెంట్స్ హ్యాపీగా ఉంటారు. 10 to 20% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ అన్హ్యాపీ బికాజ్ మేము నార్మల్గా కన్వెన్షనల్ సర్జరీలో కైనమాటిక్స్ రిజిస్టర్ చేయకపోవచ్చు. అందుకే ఎవ్రీ 5 yearsకి చాలా టెక్నాలజీ ఇన్వాల్వ్ అవుతుంది. అందులో రోబోటిక్ పాత్ర ఏంటంటే మనకు వెంట్రుక మందం అంతా అంటే 1/110th మిల్లీమీటర్ అంటే సబ్-మిల్లీమీటర్ యాక్యురసీ కూడా రోబోట్ కట్ చేస్తుంది. దానివల్ల ఖచ్చితత్వం పెరుగుతుంది, తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, ఫాస్టర్గా రికవర్ అవుతుంది. మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూస్తే పేషెంట్స్ యూజువల్గా 3 to 5 daysలో కంపల్సరీగా మొత్తం నడుస్తూ ఉంటారు. 15 daysలో కుట్లు తీస్తాం, 30 daysలో 30 years బ్యాక్ ఎట్లా నడుస్తారో అలా నడుస్తుంటారు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మల్లీశ్వరి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అది మా బాబుకు 23 years ఉన్నాయి సార్. ఓకే అమ్మా. 2 years నుంచి మోకాలు నొప్పి వస్తుంది అంటున్నారు. మళ్ళీ నిమ్స్లకి వెళ్ళి చూపిస్తున్నారు. అయితే MRI తీస్తే మోకాళ్ళలో మధ్యలో కండలాగా పెరిగింది, కొంచెం కొవ్వులాగా అని అన్నారు సార్. తను గచ్చిబౌలికి వెళ్తారు జాబ్కు. ఇప్పుడు ఎక్కువైపోయిన పెయిన్ సర్జరీ చేయాలంటున్నారట సార్. దాని గురించి కనుక్కుందామని చేశాను. సో మల్లేశ్వర్ గారు, మీరు చెప్పినట్టు మీ బాబుకి అది డిస్కాయిడ్ మెనిస్కస్ సెంటర్ అంటే వెరీ స్టౌట్. మామూలుగా అరౌండ్ 9 mm ఉండాల్సినది మనకు 14 mm to 16 mm ఉంటుంది. సో అది బాబు ఏజ్ ఎర్లీ కాబట్టి నేను సర్జరీ చేయించుకుంటేనే మంచిది. సో దీనికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటంటే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ, కీ హోల్ సర్జరీ అంటారు. మేము చేసే జగ్రేర్ ఆపరేషన్లో చిన్న ఆపరేషన్ ఇది. కంపల్సరీగా సర్జరీ చేయించుకున్నట్టయితే అతన్ని నెక్స్ట్ 25 years నుంచి అనదర్ 35 years వరకు పెయిన్ లేకుండా ఉంటుంది. మల్లేశ్వర్, మీ అబ్బాయికి కంపల్సరీ సర్జరీ చేయించుకోండి. బేసిక్ ఆపరేషన్ అది, పెద్ద కోత కూడా ఉండదు. కీ హోల్ సర్జరీ అంటారు, అది కంపల్సరీ చేయించండి అమ్మా. అది ఓకే డాక్టర్, అయితే రోబోటిక్ సర్జరీ తర్వాత రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? యూజువల్గా మేము 13 to 15 days టైం చెప్తాము.
ఇట్ డిపెండ్స్ అపాన్. రెగ్యులర్గా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినట్టయితే 3వ రోజే మా దగ్గర మెట్లెక్కి దిగుతుంటారు. అండ్ 5th డే 2 కాళ్ళు సర్జరీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు. 15 డేస్లో కుట్లు తీస్తాం. అండ్ 1 మంత్లో వాళ్ళు బ్యాక్ టు నార్మల్ లైఫ్. అంటే ఆల్మోస్ట్ ఒక వ్యక్తి 35 ఇయర్స్ అప్పుడు ఎలా నడుస్తారో 65 ఇయర్స్ వాళ్ళు 30 డేస్లో 35 ఇయర్స్ అప్పుడు ఎలా నడుస్తారో అలా నడుస్తారు. దీని యొక్క ఖచ్చితత్వం ఆల్మోస్ట్ 99.99% ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నితిన్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి డాక్టర్. పేరు నితిన్ అండి. హాయ్ నితిన్. హాయ్ సార్. ఇది లైక్ when I'm driving the car అండి, లైక్ లెఫ్ట్ యాంకిల్ మోస్ట్లీ లెఫ్ట్ నీ ఒకటి బాగా పెయిన్ వస్తూ ఉంటుందండి. అది ఎట్లా అంటే ఇఫ్ ఐఎమ్ డ్రైవింగ్ ఫర్ 1 hour రాగానే ఇంకా సివియర్ పెయిన్, ఇంకా అన్బేరబుల్ అట్లా. ఇంతకుముందు ఏమైనా హిస్టరీ ఆఫ్ ఇంజరీ ఉందా అండి? లేదండి, చిన్న నార్మల్ ఇంజురీస్ అని ఉంటుంది అంతే. బట్ మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు ప్రజెంట్గా? 34 అండి. 34. మదర్కి ఏమైనా నీ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఉన్నాయండి? లేవండి, ఏం లేవు. సో ఒక్కసారి మీరు ఏంటంటే వెయిట్ ఎంత ఉంటారు ప్రజెంట్గా? సో మీరు ఒకసారి నితిన్ గారు, యూజువల్గా నీ పెయిన్ రావడానికి కారణం ఒకటి మెయిన్గా ఇంజురీ అయితే నీ పెయిన్ వస్తుంది యంగ్ ఏజ్లో. రెండోది వెయిట్, మనకు కావాల్సిన వెయిట్ కంటే ఎక్కువ ఉంటే, అంటే వెయిట్ని ఎట్లా చెక్ చేసుకోవాలంటే మీరు యువర్ హైట్ ఇన్ సెంటీమీటర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 180 సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి, -100 అంటే 80 kgs ఉండాలి. 80 kgs మీద 1 kg ఎక్కువ ఉన్నా అంటే 85 kgs అంటే 5 kgs × 5 kgs 25 kgs లోడ్ పడుతుంది. ఎస్పెషల్లీ కార్ నడుపుతుంటే క్లచ్ తొక్కినప్పుడు కానీ యాక్సలరేటర్ తొక్కినప్పుడు కానీ పెయిన్ వస్తుందంటే కంపల్సరీగా నీ ఆర్థరైటిస్ ఎర్లీ సిమ్టమ్స్ ఉంటాయి. సో దగ్గరలోకి వెళ్ళి ఎక్స్రే తీయించుకోండి. ఎక్స్రే తీసుకొని మాకు వాట్సాప్ చేసినట్టయితే మేము మీకు గైడ్ చేస్తాం, అసలు నీ పెయిన్ రిలేటెడ్ టు ఆర్థరైటిస్ లేకపోతే లోపల ఉన్న కుషన్ టేర్ అయిందా అని చెప్తామండి. ఓకే డాక్టర్, రోబోటిక్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది అసలు ఎవరికి సజెస్ట్ చేస్తారు మీరు? యూజువల్గా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో ఎనీ పేషెంట్ హూ ఈజ్ సఫరింగ్ విత్ స్టేజ్ 4 ఆర్థరైటిస్, ఎవరైనా మోకాల నొప్పులతో రోజు తన పనులు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ఫాస్ట్గా రికవరీ కావాలి, మాకు తక్కువ బ్లడ్ లాస్ కావాలి, యాక్యురేట్ అలైన్మెంట్ రావాలి, న్యాచురల్గా నా మోకాలు ఇంతకుముందు ఎలా ఉందో అలా రావాలనుకున్న ప్రతి పేషెంట్కి రికమెండ్ చేయొచ్చు. అండ్ దీని యొక్క ఖచ్చితత్వం 99.99, ఆల్మోస్ట్ నియర్లీ 100%. అండ్ ఫాస్టర్ రికవరీ కూడా ఉంటుంది. ప్రతి పేషెంట్ ఈ టెక్నాలజీ వాడుకోవచ్చు. ఓకే డాక్టర్, ఏదైనా ట్రీట్మెంట్లో ఏదైనా టెక్నాలజీతో ట్రీట్మెంట్ వచ్చింది అంటే దానికి సంబంధించి ప్రజల్లో పేషెంట్స్లో ఏదైనా భయాలు కానీ లేదంటే అపోహలు కానీ ఉంటూ ఉంటాయి కదా, దీనికి మీరేం చెప్తారు? సాధారణంగా దీనికి వచ్చే అపోహలు ఏంటి? సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది రోబోటిక్ టెక్నాలజీ అనేది ఇప్పుడు ఇండియాలో లాంచ్ చేసి ఒక 5 years అవుతుంది. మేము తీసుకొచ్చిన రోబోట్ సౌత్ కొరియన్ రోబోట్, ఇట్ ఈస్ క్యూవిస్ మెరిల్ కంపెనీ లాంచ్ చేసింది. సో వెరీ ఆటోనోమస్ రోబోట్ అన్నట్టు. దీని యొక్క ప్రిసిషన్ ఏంటంటే మన దగ్గర ఉన్న రోబోట్ ఈవెన్ పేషెంట్ కాఫ్ చేసినా, ఒకవేళ కాలు 1 mm మూమెంట్ చేసినా ఆగిపోతుంది. యూజువల్గా రోబోట్స్ కానీ కంప్యూటర్స్ కానీ మిస్టేక్ చేయవు అన్లెస్ వీ గివ్ రాంగ్ డాటా టు ద కంప్యూటర్స్. అండ్ మన దగ్గర ఉన్న రోబోట్ ఏంటంటే మేము సర్జరీ కంటే ముందు ఒక 80 పాయింట్స్ రిజిస్టర్ చేస్తాం, సర్జరీ చేస్తున్నప్పుడు ఒక 80 పాయింట్స్ రిజిస్టర్ చేస్తాం. దాంట్లో నుంచి ఏ మాత్రం కొంత డీవియేషన్ ఉన్నా ఈ రోబోట్ ముందుకు వెళ్ళదు. సో దానివల్ల దీని యొక్క ఖచ్చితత్వం ఆల్మోస్ట్ 100% ఉంటుంది, అసలు తప్పు చేయదు. నేను దట్స్ వాట్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ రోబోట్స్ విల్ నెవర్ కమిట్ ద మిస్టేక్. అండ్ ఒకవేళ ఏమైనా చేస్తున్నంత కూడా మనకు సిస్టమ్ ముందుకు అలో చేయదు. సో వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్నట్టు. ఇది గిఫ్ట్ టు ద సర్జన్. ఇట్ ఈస్ లైక్ ఏ మోర్ ఆఫ్ సర్జన్ ఫ్రెండ్ అండ్ హెల్పింగ్ ద పేషెంట్. ఓకే సార్, అయితే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీకి సంబంధించి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. సో రోబోటిక్ సర్జరీలో ఎవరికైనా ఫాదర్ కానీ మదర్ కానీ నీ పెయిన్తో సఫర్ అవుతుంటే వాట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గిఫ్ట్ టు యువర్ ఫాదర్ ఆర్ మదర్ అంటే చాలామంది చెప్తుంటారు వాళ్ళ కాలు పట్టుకోవడం, లేకపోతే వాళ్ళకి ఇల్లు ఇప్పించడం, కారు ఇప్పించడం అని అంటుంటారు. దట్ ఈస్ ద నార్మల్ అసెట్స్ యూ కెన్ గివ్ ఇట్. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఇట్ ఈస్ ద నీ రీప్లేస్మెంట్ సర్జరీ యూ కెన్ గిఫ్ట్ యువర్ మదర్ ఆర్ ఫాదర్. అండ్ సర్జరీ సక్సెస్ రేట్ 99% ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ఒక 30 years కంప్లీట్ పెయిన్ ఫ్రీతో ఉంటారు. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. ఓకే సార్, అయితే రోబోటిక్ సర్జరీ అని అంటూ ఉన్నారు కదా, అయితే కన్వెన్షనల్ మెథడ్తో పోల్చితే ఇదేమన్నా కాస్ట్లీ అంటారా? అప్రాక్సిమేట్గా 50,000 నుంచి 1 lakh పైన ఎక్కువ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 30 years డివైడ్ చేసి చూస్తుంటే ఈ టెక్నాలజీ ఆల్మోస్ట్ మీకు నెగ్లిజిబుల్ అమౌంట్స్ అన్నట్టు. ఒకవేళ రెగ్యులర్ సర్జరీ 2 lakhs ఉంటే ఇది 2.5 lakhs ఉంటుంది. సో 50,000 ఎక్కువ అవుతుంది, బట్ దాని యొక్క బెనిఫిట్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి. ఓకే సార్, హై టెక్నాలజీ రోబోటిక్ టెక్నాలజీని మీరు ఇక్కడికి తీసుకురావడానికి రీజన్ ఏంటి? మీకేమైనా ఇన్స్పిరేషన్ ఉంది అంటారా? సో ఐ వాజ్ ట్రైన్డ్ ఇనిషియలీ ఇన్
all corporate hospitals in Hyderabad, Coimbatore, Delhi. Then later on my passion is about robotics, to bring technology to India. Then initially I trained in UK, Italy, Germany, France, and ఇనిషియల్గా 2016లో లాంచ్ చేసినప్పుడు ఈ రోబోట్ కాస్ట్ అరౌండ్ 16 crores ఉండేది. లేటర్ ఆన్ వీ వెయిటెడ్ ఫర్ ఆల్మోస్ట్ 7 years టు బ్రింగ్ దిస్ రోబోట్. అండ్ దీనివల్ల పేషెంట్కి చాలా ఉపయోగపడుతుంది అండ్ ఫాస్టర్ రికవర్ పడుతుంది. అంటే మా ప్యాషనేట్ అన్నట్టు రోబోట్స్ ఏంటంటే హ్యూమన్కి ఎర్రర్ని అవాయిడ్ చేయగలవు రోబోట్స్, అండ్ పేషెంట్స్ కూడా చాలా ఉపయోగపడుతుంటుంది. ఓకే, రవికిరణ్ గారు మీరు చెప్పండి, ఈ హై బీపీతోని అధిక రక్తపోటుతో చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. ఇది మోస్ట్ కామన్ గా చూస్తున్న ప్రాబ్లం అనే చెప్పొచ్చు, ప్రతి ఇంట్లో ఒక్కళ్ళు అన్నట్టుగా ఉంది. అసలు ఏంటి హై బీపీ? అధిక రక్తపోటు అంటే ఏంటంటే అండి, జనరల్గా బ్లడ్ వెజల్స్లో దెర్ ఇస్ ఎ ప్రెజర్ ఫర్ ద బ్లడ్ టు ఫ్లో. అంటే ఏదైతే బ్లడ్ ఫ్లో జరగాలో ఒక ప్రెజర్తో జరుగుతుంది. ఎప్పుడైతే ఆ ప్రెజర్ పెరుగుతుందో అది మనం ఆ అవయవాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడైతే ఆ ప్రెషర్ 130 అంటే సిస్టాలిక్ 130 కన్నా డయాస్టాలిక్ 80 కన్నా పెరిగిందనుకోండి, దాన్ని అధిక రక్తపోటు అంటాం. ఎప్పుడైతే అధిక రక్తపోటు కొన్ని నెలలుగా ఎక్కువ ఉందనుకోండి, అది మన గుండెని కానివ్వండి, కిడ్నీస్ని కానివ్వండి, కళ్ళని కానివ్వండి, వాటిని ఎఫెక్ట్ చేస్తుంది. హై బ్లడ్ ప్రెషర్ అంటే సిస్టాలిక్ మోర్ దాన్ 130 అండ్ డయాస్టాలిక్ మోర్ దాన్ 80. ఓకే డాక్టర్, ఇప్పుడు సిస్టాలిక్ అండ్ డయాస్టాలిక్ అన్నారు కదా, డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి అసలు? ఎప్పుడైతే మన గుండె హార్ట్ బీట్ ఉంటుందో, ఎప్పుడైతే హార్ట్ బీట్ అవుతుందో, సిస్టాలిక్ అంటే గుండె కాంట్రాక్ట్ అయినప్పుడు ఇచ్చే ప్రెషర్ అది హై ఉంటుంది, దట్ ఈజ్ 120. ఎప్పుడైతే గుండె కాంట్రాక్ట్ కాకుండా కేవలం రక్తనాళాల ప్రెషర్ని మెయింటైన్ చేయడానికి కాంట్రాక్ట్ అవుతుందో దాన్ని డయాస్టాలిక్ అంటాము. అది 80 ఉంటుంది. దోస్ ఆర్ సిస్టాలిక్ అండ్ డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్స్. ఓకే డాక్టర్, హై బీపీ ఉండడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? హై బీపీకి ఒక పేరు ఉందండి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ సైలెంట్ కిల్లర్. ఎందుకు సైలెంట్ కిల్లర్ అంటారు అంటే, చాలామంది పేషెంట్స్కి బీపీ ఉందనే విషయం తెలియదు. ఎన్నో ఇయర్స్ వాళ్ళకి బీపీ ఉందనే విషయం తెలియదు. బాడీ కంపెన్సేట్ చేస్తూ ఉంది, అంటే హార్ట్ కొంచెం స్వెల్లింగ్ అవ్వడము, కిడ్నీస్ మెల్లమెల్లగా డ్యామేజ్ అవ్వడం, వాళ్ళకి చాలా ఏళ్ళు తెలియదు. ఒక 15-20 years తర్వాత కానివ్వండి, లేదంటే అన్కంట్రోల్ హైపర్టెన్షన్ ఎక్కువ ఇయర్స్ ఉన్న తర్వాత ఏమవుతుందంటే సడన్గా దే విల్ గెట్ టు నో దట్ అంటే వాళ్ళకి ఆయాసం రావడం కానివ్వండి, కాళ్ళ వాపులు రావడం అట్లా తెలుస్తుంది. అప్పుడు దే విల్ కెమ్ టు నో దట్ దే హ్యావ్ బ్లడ్ ప్రెషర్. సో ద మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ ఆఫ్ హై బీపీ ఆర్ గుండె ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది, అండ్ లివర్ వీటి మీద కూడా ఒక్కోసారి వేరే రూపంలో ఎఫెక్ట్ పడవచ్చు. ఓకే డాక్టర్, ఇనిషియల్ స్టేజ్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా సైలెంట్ కిల్లర్ అన్నట్టుగా ఇనిషియల్ స్టేజ్లో తెలియదు, ఎలాంటి సిమ్టమ్స్ ద్వారా బీపీ ఉంది అని నిర్ధారించుకోవచ్చు అంటారు? బీపీకి ఒక రూల్ ఆఫ్ హాఫ్ అని ఒక నిమోనిక్ ఉంటుందండి. అంటే ఏంటిదంటే అది ఒక 100 మంది ఉన్నారనుకోండి, అందులో 50 మెంబర్స్కే వాళ్ళకి బీపీ ఉందని తెలుస్తుంది. అందులో 50 మెంబర్స్కే టాబ్లెట్స్ వాడతారు. ఆ వాడుతున్న 50% వాళ్ళలోనే కంట్రోల్ అవుతుంది. అంటే ఒక 100 మంది బీపీతో ఉన్నారనుకోండి, ఓన్లీ ఒక 12 to 15% పీపులే కంట్రోల్ ఉంటుంది. ద మోస్ట్ కామన్ సిమ్టమ్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్ ఇస్ నో సిమ్టమ్స్, అంటే వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. దట్స్ వై వీ కీప్ ఆన్ స్క్రీనింగ్. అంటే మనము ప్రతిసారి హెల్త్ క్యాంప్ పెట్టినప్పుడు బీపీ చెక్ చేయడం ఎందుకు చేస్తామంటే, మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు అంటిల్ అన్లెస్ అది వాళ్ళకి కాంప్లికేట్ అయ్యేంత వరకు. ఉన్న వాళ్ళలో సిమ్టమ్స్ ఎలా ఉంటున్నాయి అంటే, తలనొప్పి రావడం కానివ్వండి, గుండెల దడలాగా అనిపించడం కానివ్వండి, గాబరా అనిపించడము, కొంచెం కాళ్ళ వాపు రావడము, హెడేక్, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. దట్స్ వై స్క్రీనింగ్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, బీపీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అండ్ ఒబిసిటీ, ఈ 4 కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్ అండి. అంటే ఇవి ఎట్లాంటివంటే మన నిశ్చల జీవనశైలి వల్ల కానివ్వండి, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, వీటి వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. ప్రివెన్షన్ ఆఫ్ బీపీకి 7 టిప్స్ ఉంటాయండి. దోస్ ఆర్ సైన్స్ బ్యాక్డ్ అండ్ ప్రూవెన్ టిప్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ మెయింటైనింగ్ యువర్ BMI, అంటే మన బాడీ మాస్ ఇండెక్స్ అంటాం చూడండి, less than 25. సౌత్ ఏషియన్స్, ఇండియన్స్కి అయితే వెయిట్ BMI less than 23 ఉండాల్సి వస్తుందండి. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఈజ్ సోడియం రెస్ట్రిక్షన్, less than 2.5 grams per day, అంటే 2 teaspoons ఉంటాయి చూడండి, దానికన్నా తక్కువ సాల్ట్ తినాల్సి వస్తుంది మనం. నెక్స్ట్ ఈజ్ మెయింటైనింగ్ డైట్, డాష్ డైట్ అంటాం. అదేంటిదంటే స్పెసిఫిక్గా గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఇంక్రీజ్ చేయడం కానివ్వండి, సాల్ట్ రెస్ట్రిక్ట్ చేయడానికి డాష్ డైట్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ అవాయిడ్ స్మోకింగ్. ఎట్టి పరిస్థితుల్లో స్మోకింగ్ ఈజ్ ఆల్వేస్ షుడ్ బి అవాయిడెడ్. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్కహాల్. ఎన్నో ఇయర్స్ అంటే మనకి ఇప్పటిదాకా మన పాత జనరేషన్ వాళ్ళందరికీ కూడా దేర్ వాజ్ సమ్ అంటే ఒక అపోహ ఉంటుండే, 1 drink a day, 2 drinks a day is good for health అని అలా ఉంటుండే. బట్ దట్ ఈస్ రాంగ్ అండి. ఇప్పుడు కొత్తగా వచ్చే స్టడీస్ కంప్లీట్ ఆల్కహాల్ అబ్స్టినెన్స్ ఈజ్ అ మస్ట్ అని చెప్తుంది. బికాజ్ ఈవెన్ 1 drink ఆఫ్ ఆల్కహాల్ కెన్ ఆల్సో అఫెక్ట్ యువర్ బాడీ అండి. అండ్ మెయింటైనింగ్ స్ట్రెస్ త్రూ యోగా కానీ, మెడిటేషన్ కానివ్వండి, సైన్స్ బ్యాక్డ్ JPMR టెక్నిక్ అని ఉంటుంది, అవి కానివ్వండి, వీటితో ఏమవుతుందంటే యువర్ స్ట్రెస్ క్యాన్ బీ హ్యాండిల్డ్.
ఓకే డాక్టర్, ఏజ్ కానీ జెండర్ని బట్టి ఈ రక్తపోటుకి సంబంధించి రిస్క్లో ఏమైనా చేంజెస్ ఉంటాయంటారా? విత్ ఇంక్రీజింగ్ ఏజ్ మనం కొంచెము బీపీ రెగ్యులేషన్స్ అనేది రిలాక్స్ చేస్తామండి. జనరల్గా యంగ్ పేషెంట్ ఉన్నారనుకోండి, మనము బీపీని లెస్ దాన్ 120/80 పెట్టడానికి ప్రిఫర్ చేస్తాం. దేర్ ఆర్ సమ్ స్టడీస్ ఎట్లా ఉంటుందంటే మోర్ దాన్ 115/75 బీపీ ఉంటే ఎటువంటి కారణం వలన చనిపోయే రిస్క్ చాలా పెరుగుతుందని స్టడీస్ ఉన్నాయి. సో జనరల్గా యంగ్ పేషెంట్స్కి మనం లెస్ దాన్ 120/80 పెట్టుకోవడం ప్రిఫర్ చేస్తాం. కానీ వయసు పెరిగే కొద్దీ బీపీ తగ్గింది అనుకోండి, వాళ్ళకి తలదిరిగి కింద పడిపోయే రిస్క్ అట్లా ఉంటుంది కాబట్టి మనం లిమిట్స్ రిలాక్స్ చేస్తాం. అంటే 140 వరకు కానివ్వండి, 90 వరకు కానివ్వండి రిలాక్స్ చేసుకుంటాం. బట్ ఒక పేషెంట్ ఫిట్ ఉన్నారు, హెల్తీగా ఉన్నారు అనుకోండి, ద ఐడియల్ టార్గెట్ ఈస్ టు మెయింటైన్ బీపీ ఆఫ్ లెస్ దాన్ 130/80 ఆర్ 120/80. ఓకే, థ్యాంక్ యూ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ బాలరాజ్ గారు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.